భూమి మీద ప్రతిదీ నేర్చుకోవాలి. నేర్చుకోకుండా ఏది రాదు. నేర్చుకోకుండా ఏది పొందుకోలేము. కనుక ప్రతిదీ నేర్చుకోవాలి. కీబోర్డు వాయించటం నేర్చుకోవాలి, ప్యాడ్ వాయించటం నేర్చుకోవాలి, పాటలు పాడటం నేర్చుకోవాలి, వాక్యం చెప్పటం నేర్చుకోవాలి, ప్రార్థించటం నేర్చుకోవాలి. ప్రతిదీ నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే వస్తుంది. నేర్చుకోకుండా ఏది రాదు. నేర్చుకోవాలి. నేర్చుకునేటప్పుడు కింద పడతాం, మళ్ళీ నిలబడి నేర్చుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి బైక్ తోలుతున్నప్పుడు కొంతమంది కింద పడిపోతూ ఉంటారు. పడిపోయిన వారు అలానే ఉండరు, మళ్ళీ లేచి బైక్ తోలటానికి లేచి నేర్చుకుంటారు. కింద పడ్డవాళ్ళు మళ్ళీ పైకి లేచి బైక్ తోలటం నేర్చుకుంటారు. పడ్డామని అట్నే ఉండరు, మళ్ళీ లేచి బైక్ నేర్చుకుంటా ఉంటారు. అలాగనే ఇంకా కీబోర్డు మనం వాయించేటప్పుడు కొన్నిసార్లు సరిగా వాయించలేమని చెప్పేసి పక్కన పడేయి, అది నేర్చుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. క్రికెట్ ఆడేటప్పుడు దెబ్బలు తగులుతున్నాయి అని మానేయం, తిరిగి ఆడటానికి ప్రయత్నించి నేర్చుకుంటాం. ఒకసారి కూరలు తయారు చేసేటప్పుడు కొన్నిసార్లు చెడిపోవచ్చు కూరలు. ఆ తర్వాత చెడిపోయిన కూరలు చేయకుండా మానుకోం, మళ్ళీ చేయటానికి ప్రయత్నించి మంచిగా చేసుకుంటాం. అలాగని కొన్నిసార్లు రైస్ బిర్యానీ ఇలా చేసేటప్పుడు కొన్నిసార్లు సరిగా కుదరవు, అంత మాత్రం ఆగిపోం, నేర్చుకుంటా ఉంటాం. బాగా అవి ఉడికి చక్కగా బిర్యానీ అయ్యేదాకా మనము నేర్చుకుంటాం, ప్రతిదీ నేర్చుకుంటాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు, నేర్చుకోవటం ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. నేర్చుకోకుండా ఏది రాదు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 12వ వచనము నుండి 13వ వచనం వరకు, మీ దేవుడైన యెహోవాకు భయపడి. భయము ఊరక నటిస్తే రాదు, రియాక్షన్ చేస్తే భయం రాదు. ఇక్కడ మోషే ఇజ్రాయేలీల ప్రజలకు దేవుడు తనకు చెప్పిన విషయాలను అక్కడ తెలియపరుస్తున్నాడు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మోషేకి దేవుడు ఏదైతే చెప్పాడో ఆ విషయాలు ఇజ్రాయేలీలకు చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మీ దేవుడైన యెహోవాకు భయపడి, ముందు మీరు భయపడాలి. ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నట్టుకై అందరినీ పోగు చేయవలను. అలాగు నేర్చుకుని ఎడల దానిని నెరుగునని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరుచుకున్నట్టుకు యోర్దాను దాడుచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడట నేర్చుకొందురు. ఈ వచ్చిన సారాంశం ఏంటంటే, దేవుడైన యెహోవాకు భయపడటం నేర్చుకోవాలి. ఈ నేర్చుకోవాలి అంటే ఎలా నేర్చుకోగలమంటే, వాక్యం వినాలి, విని నేర్చుకోవాలి. అందుకనే మోషే ఇక్కడ స్త్రీలను, పిల్లలను, పెద్దలను అందరినీ పోగు చేసి వాక్యము నేర్పించుటకై పోగు చేసుకున్నాడు. ఇక్కడ జనాల్ని పోగు చేశారు. దేనికి ప్రజల్ని ఇక్కడ మోషే పోగు చేశారంటే, వాక్యము నేర్చుకోవటానికి. వాక్యము నేర్చుకోకుండా మనం ఏమి చేయలేము. వాక్యం నేర్చుకోకుండా నువ్వు ముందుకు వెళ్ళలేవు. చాలా మంది వాక్యం కూడా అరాకొర నేర్చేసుకొని అంతా తెలుసులే అన్నట్లు ముందుకెళ్తుంటారు. వాక్యము చాలా పరిశోధించి వివరంగా చదివి వాక్య భావం ఏంటో గ్రహించుకొని ఆ తర్వాత నువ్వు నడవగలవు. అంటే వాక్యం అర్థమైతేనే వాక్యానుసారంగా నడవగలవు. వాక్యమును నేర్చుకోకుండా వాక్యానుసారంగా నడవలేవు. వాక్యం ఏం చెబుతుందని తెలుసుకోకుండా నువ్వు వాక్యానుసారంగా నడవలేవు. అసలు వాక్యం ఏమి చెబుతుంది అన్నది నువ్వు పరిపూర్ణంగా తెలుసుకుంటే నువ్వు వాక్యానుసారంగా నడవటానికి ప్రయత్నిస్తుంటావు. కొంతమంది బైబిల్ జ్ఞానం కొంతమందికి ఉండదు, వాక్యానుసారమైన జ్ఞానం ఉండదు.
ఎవరెవరో చెప్పినవి 4 మాటలు వినేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నడుస్తూ ఉంటారు. అలా కాదు, ముందు వాక్యము వినాలి, విని నేర్చుకోవాలి. వాక్యం ఏం చెబుతుందో గ్రహించుకుంటే అప్పుడు మనం నేర్చుకోగలం. వాక్యం వినకుండా ఎలా నేర్చుకుంటాం? అది అయ్యే పని కాదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమును నేర్చుకోవటానికి మోషే ఇజ్రాయేలీల ప్రజలను సమకూర్చాడు. అలాగనే మనము కూడా మందిరంలోకి వెళ్ళే ప్రతి ఒక్కరు, చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరు వాక్యము వినాలి. వాక్యము విని వాక్యము నేర్చుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చర్చికి ఎందుకు వెళ్ళాలంటే వాక్యము నేర్చుకోవటానికి చర్చికి వెళ్ళాలి. వాక్యము విని వాక్యమును నేర్చుకొని వాక్యం ఏమి చెబుతుందో గ్రహించుకొని వాక్య ప్రకారం మనం నడవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇజ్రాయేలీలను మోషే పోగు చేసి ధర్మశాస్త్ర గ్రంథములో విషయాలన్నీ ఇజ్రాయేలీల ప్రజలకు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? హోరేబు కొండ మీద దేవుడు ఏదైతే మోషేకి బయలుపరిచాడో, ఏ విషయాలైతే మోషేకి దేవుడు చెప్పాడో ఆ విషయాలను ఇజ్రాయేలీల ప్రజలకు మోషే చెప్తున్నాడు. చాలా విషయాలు మనకు తెలిసిన 10 ఆజ్ఞలు, ఉదాహరణకి 10 ఆజ్ఞలు తీసుకుందాం. నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, పొరుగు వాడిని ఆశించకూడదు. ఇలా కొన్ని 10 ధర్మశాస్త్రానికి సంబంధించిన 10 ఆజ్ఞలు ఉన్నాయి. అవి కాకుండా కొన్ని యాజక ధర్మం ఇలా ఉండాలి, లేవీలు ఇలా చెయ్యాలి, సో బలులు ఇలా ఇవ్వాలి, దహన బలులు ఇవ్వాలి, పాప క్షమాపణ పాప పరిహారార్థ బలులు ఇలా ఇవ్వాలి. ఇలా రకరకాలని అన్ని వింటేనే అర్థమవుతుంది. వినకుండా ఏమర్థమవుతుంది? వాక్యం వింటే అది వినింది నేర్చుకొని మనము నడుచుకోగలం. వాక్యమే వినకుండా ఎట్లా నడుస్తావు? ముందు వాక్యం వినాలి, వాక్యం వినాలి, వింటేనే మనం కరెక్ట్గా నడవగలం. వినకుండా నడవలేము. మోషే వాళ్ళందరినీ పిలిచి దేవుడు మోషేకి తెలియపరిచిన ప్రతి విషయాన్ని క్షుణ్ణముగా ఇజ్రాయేలీల ప్రజలకు బోధించాడు. సో చర్చికి వెళ్ళిన ప్రతి ఒక్కరు వాక్యమును జాగ్రత్తగా వినాలి. విని వాక్య ప్రకారము నడవటం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మత్తయి సువార్త ఒకసారి మనం గమనిద్దాం. మత్తయి సువార్తలోకి వెళ్ళి కొన్ని విషయాలను మనం చూద్దాం. ఎందుకంటే మనందరికీ రోల్ మోడల్ యేసు క్రీస్తు ప్రభు వారు. ఎక్కువగా ఇప్పుడు కాలంలో యేసు క్రీస్తుని వెంబడిస్తున్న వారు అనేక మంది, మరి ఈ ప్రపంచంలో వెంబడించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి ముఖ్యంగా యేసు క్రీస్తు ప్రభు ఏమి చెబుతున్నాడు, అసలు ఆయన ఏమి మాట్లాడుతున్నాడు, ఆయన ఉద్దేశాలు ఏంటన్నది మనం గ్రహించుకోవాలి. ముందు బైబుల్ అంతా చదివే వాళ్ళు ఉన్నారు. బైబిల్ అంతా చదివేసి నేను 20 సార్లు చదివానండి, నేను 30 సార్లు చదివానండి, నేను 40 సార్లు చదివానండి, నేను చాలా సార్లు చదివానండి. చదవటం ముఖ్యం కాదు, నేర్చుకోవటం ఇంపార్టెంట్. చదివినది నేర్చుకుని ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతావు. చదివేంలే చాలు అనుకుంటే ఎగ్జామ్కి వెళ్తే ఫెయిల్ అవుతాం. అంటే చదువుతున్నది నేర్చుకోవాలి. నువ్వు యేసు ప్రభుని అంగీకరించి ఉన్నావు. అసలు యేసు ప్రభు ఏం చెప్పాడు, యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు, ఆయన ఉద్దేశాలు ఏంటని ముందు నువ్వు చదివి విని గ్రహించుకొని నేర్చుకోవాలి. అది చదవకపోతే ఏం నేర్చుకుంటావు? కొంతమంది అసలు చదవరు, చదవకుండా ఏదో దేవుని చిత్తం, దేవుడు చెప్తే చదువుతా. ప్రతి ఒక్కరు చాలా మంది ఏది పడితే అది దేవుని చిత్తం, ఇది అది అని మాట్లాడుతూ ఉంటారు. అసలు వాక్యం అర్థం అవ్వాలి కదా. వాక్యం చదివితే దేవుని చిత్తం ఏంటో అర్థమవుతుంది. దేవుని చిత్తం ఏదో తెలుసుకోకుండా నువ్వు దేవుని చిత్త ప్రకారం ఎట్ట నడవగలవు? అసలు పరిశుద్ధ లేఖనంలో దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు గ్రహించుకోవాలి కదా. వాక్యం చదివితే కదా అర్థమయ్యేది, వాక్యం చదివితే కదా నువ్వు నేర్చుకునేది. కనుక మన వాక్యము చదవాలి, చదివి నేర్చుకోవాలి.
యేసు క్రీస్తుని నువ్వు ఫాలో అవుతున్నావు గనుక యేసు క్రీస్తు పాపుల రక్షకుడండి, యేసు క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడండి, యేసు క్రీస్తు దేవుడండి, యేసు క్రీస్తు తిరిగి రాబోతున్నాడండి, ఇవన్నీ బాగానే ఉంది, వినటానికి బాగుంది. అసలుకి ఆయన ఉద్దేశాలు ఏంటి, ఆయన ఎందుకు వచ్చాడు భూమి మీదకి, క్లారిటీగా చాలా విషయాలు ఉన్నాయి. ఆయన ఫాలోవర్స్ ఏం చేయాలి? చాలా మంది క్రికెటర్స్ ఫాలో అవుతుంటారు, ఫుట్బాల్ ప్లేయర్ని ఫాలో అవుతూ ఉంటారు, సినిమా హీరోల్ని ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు ఎలా యాక్షన్ చేస్తే అలా చేస్తుంటారు, ఎలా క్రికెట్ ఆడుతుంటే అలా ఆడుతుంటారు, ఎలా ఫుట్బాల్ ఆడుతుంటే అలా ఆడుతూ ఉంటారు. సినిమా యాక్టర్లు ఏ డ్రెస్ వేస్తే ఆ డ్రెస్ వేస్తూ ఉంటారు, వాళ్ళ మాదిరి చూపిస్తుంటారు, వాళ్ళ వాయిస్ చూపిస్తూ ఉంటారు. ఇలా రాజకీయ నాయకులను అనుసరించే వాళ్ళు ఉన్నారు, ఆయనైతే ఇలా ఉన్నాడు. కొంతమంది దేశ నాయకులను అనుసరించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పుస్తకాలు చదువుతూ ఉంటారు, వారిలా ప్రవర్తించాలని ప్రయత్నించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మనం యేసుక్రీస్తు ఫాలోవర్స్. యేసుక్రీస్తు ఎలా నడుచుకున్నాడు, యేసుక్రీస్తు ఎలా విధేయత చూపించాడు, యేసుక్రీస్తు ఎలా లోబడ్డాడు, యేసుక్రీస్తు ఎట్ట శోధన జయించాడు, యేసుక్రీస్తు ఏ విధంగా ప్రార్థించాడు, యేసుక్రీస్తు ఏ విధంగా ఉపవాసం ఉన్నారు, యేసుక్రీస్తు ఎలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు, యేసుక్రీస్తు ఎలా అలా నడుచుకోగలిగాడు దేవునికి లోబడి, ఎలా మరణం అయ్యేంత విధేయత యేసుక్రీస్తు ఎలా చూపించాడు. ముందు యేసుక్రీస్తుని బాగా చదివితే మనం నేర్చుకోగలం, ఇలా నడవగలం. చాలా మంది యేసుక్రీస్తులా నడవాలని, యేసుక్రీస్తులా జీవించాలని, పరిశుద్ధంగా బ్రతకాలని, పరిశుద్ధంగా జీవించాలని నడుస్తూ పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు పడిపోతున్నారంటే ముందు క్షుణ్ణంగా వాక్యము అర్థం కాక పడిపోతున్నారు. వాక్యమును క్షుణ్ణంగా పరిపూర్ణంగా యేసుక్రీస్తుని చదవాలి. ముందు యేసుక్రీస్తుని చదివితే యేసుక్రీస్తులా మనం నడవగలం. యేసుక్రీస్తును చదవకుండా బైబిల్ అంతా చదివితే నువ్వేం నడవలేవు. అందుకని ముందు యేసుక్రీస్తు వారు ఏంటి, యేసుక్రీస్తు ఎలా నడుచుకున్నాడు, యేసుక్రీస్తు ఎలా ఆయన ప్రార్థించాడు, ఇవన్నీ ముందు బైబిల్ చదివి నేర్చుకోవచ్చు. బైబిల్ చదివితే ఇవన్నీ నేర్చుకోవచ్చు. బైబిల్ చదివి గ్రహించుకున్న తర్వాత మనం నడవాలి. కనుక ముందు వాక్యము చదివి విని గ్రహించుకొని నేర్చుకోవాలి. కనుక ముందు యేసుక్రీస్తుని చదివి యేసుక్రీస్తు ఎలా నడుచుకున్నాడో మనము క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత మనం నేర్చుకొని యేసుక్రీస్తు ప్రభువారిలా నడవాలి. నేర్చుకోకుండా మనము నడవలేము ప్రియ సహోదర సహోదరి. కనుక ఇక్కడ ఒక విషయాన్ని మనం చూద్దాం. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 22వ అధ్యాయం 37-40 వచనాల్లో ఏమి రాశారో ఇక్కడ చూద్దాం. ఆయన ఏం చెప్పాడు, యేసయ్య ఏం చెప్పాడు? మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనము ఒకసారి మనము చూద్దాం. 22-37వ వచనం. అందుకు ఆయన యేసుక్రీస్తు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలను. సో ఇక్కడ విషయం ఇక్కడ ఏం చెప్తున్నారంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. ముందు ఈ వచనము అర్థం కావాలి, ఈ వచనాన్ని ముందు మనం గ్రహించుకోవాలి. పూర్ణ హృదయం ఏంటండి, పూర్ణ ఆత్మ ఏంటండి, పూర్ణ మనసు అంటే ఏంటని ధ్యానించాలి. ముందు ఈ వాక్యము బాగా చదివి విని నేర్చుకుంటే నువ్వు ఇలా ప్రేమించగలవు దేవుణ్ణి. ఈ వాక్యాన్ని పైన చదివి యేసుక్రీస్తు వలె, యేసుక్రీస్తు చెప్పాడు కదా దేవుణ్ణి ప్రేమించాలని, ఎట్టా ప్రేమించాలో అర్థం కాక మకగా ఉంటారు. ఈ వాక్యపు లోతుల్లోకి మనం వెళ్ళి యేసయ్య ఏం చెబుతున్నాడో విని గ్రహించుకొని దేవుణ్ణి ఎట్ట ప్రేమించాలో మనము నేర్చుకోవాలి. దేవుణ్ణి ప్రేమించేటప్పుడు కింద పడచ్చు. కింద పడిన వాళ్ళు ఇక బలహీనపడుతూ నేను పద్దాకింతే, నా పరిస్థితి ఇంతే, ఇంక నా జీవితం ఇంతే అని బలహీనపడే వాళ్ళు ఉన్నారు. నేను చిన్నప్పుడు బైక్ మీద నుంచి చాలా సార్లు పడ్డా.
అయినా బైక్ తోలాలన్న ఆశ నాలో చచ్చిపోలేదు. అది నేర్చుకునేదాకా నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. దేవుణ్ణి ప్రేమించడం అంత ఈజీ అయితే కాదు, నేర్చుకోవాలి. ప్రేమించటం నేర్చుకోవాలి. ఆ ప్రేమించే విషయాల్లో కొన్నిసార్లు మనం తొందరపడి కొంతమందిని బాధ పెట్టచ్చు, కొంతమందిని ఇబ్బంది పెట్టచ్చు. తొందరపడి మనము రకరకాలుగా పడిపోవచ్చు, కొన్ని పొరపాట్లు చేయవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ టార్గెట్ మటుకి దేవుణ్ణి ప్రేమించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాలి అన్న టార్గెట్ మటుకి మనం మిస్ కాకుండా ఉండాలి. అలాగే ఇంకోటి ముఖ్యమైన ఆజ్ఞ ఏదనగా నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపాలన్నది రెండవ ఆజ్ఞ. పొరుగువాడిని గబక్కన వాక్యం చదవగానే ప్రేమించేస్తామా? పొరుగువాడిని ప్రేమించాలని దేవుడు చెప్పాడు. పొరుగువారంటే ఎవరు? పొరుగువారు ఎలా ఉంటారు? సరే, ఉన్నా కానీ వాళ్ళని ఎలా ప్రేమించాలి? ఇవన్నీ వాక్యము చదివి నేర్చుకోవాలి. వాక్య ప్రకారమే ప్రేమించాలి పొరుగువాడిని. అన్నెట్ట చెప్పాడు, అక్కెట్ట చెప్పింది, మా పాస్ట్ ఎట్ట చెప్పాడు కాదు. వాక్యములో ఎలా ఉంది? యేసు క్రీస్తు పొరుగు వారిని ఎలా ప్రేమించాడు? యేసు క్రీస్తు ఎలా దేవుణ్ణి ప్రేమించాడు? సో మనం ఈ చదివి విని గ్రహించుకుంటే నేర్చుకోగలం. ఇవన్నీ చదివి వినకుండా గ్రహించుకోకుండా మనం నేర్చుకోలేం. అందుకనే మోషే ఇశ్రాయేలీల ప్రజలందరినీ పిలిచి ఒక చోట పోగు చేసి, ఇదిగో దేవుడు ఇలా చెప్తున్నాడు, మీరు ఇలా చెయ్యాలి, కనుక ముందు దేవుడికి భయపడటం నేర్చుకోండి. దేవుడికి ఎప్పుడైతే భయపడటం నేర్చుకుంటారో మనం వాక్య ప్రకారం నడవగలం, మనం అన్నీ చేయగలము అని మోషే ఇశ్రాయేలీల ప్రజలకు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, ప్రతిదీ మనము విని నేర్చుకోవాలి, మనము గ్రహించుకొని నేర్చుకోవాలి. కనుక యేసు క్రీస్తు వారు ఆయన బోధించిన బోధలో చాలా ఇంపార్టెంట్ అయిన వచనములు ఇవి. కనుక ఇవి చెయ్యాలంటే నేర్చుకోవాలి. వెంటనే మనం పొరుగువారిని ప్రేమించలేం, వెంటనే దేవుణ్ణి మనం ప్రేమించలేం, వెంటనే భక్తి పరులం కాలేం. భక్తి నేర్చుకోవాలి, భయపడటం నేర్చుకోవాలి, బైబిల్ చదవటం నేర్చుకోవాలి, పాటలు పాడటం నేర్చుకోవాలి, బోధించడం నేర్చుకోవాలి, సువార్త ప్రకటించడం నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకోవాలి. వెంటనే రావు. దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రభువా నాకు నేర్పించని ప్రార్థన చేయొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే మత్తయి సువార్తలో చాలా విషయాలు యేసుక్రీస్తు ఇక్కడ చెప్పాడు. మనం ఒకసారి వాటిని కూడా గమనిద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. యేసుక్రీస్తు ఈ విషయాన్ని ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు. హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతారని. ఎంతమంది ఫాలో అవుతున్నాం? చాలా మంది ఫాలో అవట్లేదు. నాకు తెలిసి చాలా మంది వాక్యం వినటమే కానీ వాక్య ప్రకారం నడిచే వాళ్ళు చాలా తక్కువ. చాలా మందికి ఊరికి కోపం వచ్చేస్తుంది. చాలా మంది ఊరికి గొప్పలు చెప్పేసుకుంటా ఉంటారు. సింపుల్ గా మేమిది అని గొప్పలు చెప్పుకుంటా ఉంటారు. విషయం అయితే అది కాదు. ఎందుకు వాళ్ళు అలా ఉంటున్నారంటే, ఎందుకు ఈ ప్రజలు వాక్యమును అనుసరించి ప్రజలు ఎందుకు నడవలేకపోతున్నారంటే, ముందు వాక్యము చదివేరే కానీ అది నేర్చుకోవట్లేదు. వాక్యము చదివిన తర్వాత నేర్చుకోవాలి. హెచ్చింపబడిన వాడు తగ్గించబడతాడని, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని ముందు విని గ్రహించుకొని నేర్చుకుంటే మనం వాక్య ప్రకారం నడవగలం. ఆ వాక్యం క్లియర్ గా అప్పుడు అర్థమవుతుంది. ఆహా, నేను హెచ్చించుకుంటున్నాను, అట్ట ఉండకూడదు, నేను తగ్గించుకొని ఉండాలి. మనం ఎంత ఎదిగినా తగ్గించుకొని ఉండాలి. మనం ఎంత గొప్పవారమైనా తగ్గించుకునే మాట్లాడాలి, విధేయత కలిగి మాట్లాడాలి. సో ఇవన్నీ వెంటనే రావు, నేర్చుకోవాలి. నువ్వు హెచ్చించుకొని మాట్లాడేవాడివి కనుక తగ్గించుకొని మాట్లాడటం నేర్చుకోవాలి. నేర్చుకోకుండా రాదు. వెంటనే నేను ఎటు చేసేయాలి, అటు చేయాలి, ఇటు చేయాలి అనుకుని ఉంటాం. అదేం కాదండి. నేర్చుకుంటేనే వస్తుంది ఏదైనా. అన్నం తింటే నేర్చుకోవాలి. తల్లి పెట్టింది ముందు. చిన్నప్పుడు తల్లి ముద్దలు పెట్టింది, నాన్న చేయి పట్టుకుని బజార్లో కూడా తీసుకెళ్తాడు.
ఆ తర్వాత అన్నం మనం తింటూ నేర్చుకోవాలి. ఆ తర్వాత నాన్న లేనప్పుడు మనం కూడా నడవటం నేర్చుకోవాలి. కొంతకాలం తల్లిదండ్రులు బండ్ల మీద తీసుకెళ్తారు. తర్వాత మనం బండ్లు తోలటం నేర్చుకోవాలి. మళ్ళీ మన బిడ్డలు మనం తోలాలి. సో నేర్చుకోవాలి. అలాగనే హెచ్చించుకొని జీవించేవాళ్ళు తగ్గించుకోవడం నేర్చుకోండి. నువ్వు హెచ్చించుకోనున్నంత మాత్రం నువ్వు పాపి ఏం కాదు. తెలియదు కనుక ఇప్పుడు నేర్చుకో. తగ్గించుకోవటం నేర్చుకో. ఇదివరకు అయితే ఏదో హెచ్చించుకొని ఏదో గొప్పగా నువ్వు ఉండుండొచ్చాము, కానీ ఇక నుంచి అన్నా కూడా దీనుడిగా బ్రతకటం నేర్చుకో. వాక్యము చదివి క్లియర్గా అర్థం చేసుకుంటే అప్పుడు ఏమైందంటే వాక్యం మన హృదయంలో ఎప్పుడు మనల్ని నెడుతుంటది. అప్పుడు ఆ వాక్యం ప్రకారం నడవగల. అందుకని దావీదు అన్నాడు, నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యం నా హృదయంలో స్థిరపరచు. ఎందుకంటే మనము హెచ్చించుకొని మాట్లాడేటప్పుడు వాక్యం మనల్ని గర్దిస్తుంటది. నువ్వు ఇది చదివావు కదా, ఇవాళ నువ్వు ఇది నేర్చుకున్నావు కదా, అయితే నువ్వు హెచ్చించుకొని మాట్లాడకూడదు, తగ్గించుకొని ఉండాలని వాక్యం మనలో చెప్తుంటది. వాక్యం ఏమంటే దేవుని ఆత్మ మనలో ఉండి, నాన్న ఇలా మాట్లాడకూడదు, నువ్వు గతంలో హెచ్చించుకొని ఉన్నావు, ఇప్పుడు తగ్గించుకోవాలని నేను చెప్తున్నాను కదా, నువ్వు తగ్గించుకొని వాక్యం చెప్పింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తగ్గించుకోవటం నేర్చుకోవాలి. వెంటనే రాదు, నేర్చుకోండి. ప్రతిదీ తగ్గించుకోవటం నేర్చుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం ఒకసారి మనం చూద్దాం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారుల ఇండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. శత్రువులను ఎవరు ప్రేమిస్తాడు? ఎవడి వల్ల కాదు. ఇది క్లారిటీ. శత్రువును ప్రేమించగలిగిన వాడు ఎవరు లేరు. శత్రువును ప్రేమించే వ్యక్తులు నాకు తెలిసి భూమి మీద ఎవరు లేరు. ఎవరు శత్రువులను ప్రేమించగలరు అంటే, యేసుక్రీస్తు బోధను విని, ఆ బోధ విని గ్రహించుకొని ఆ శత్రువులను ప్రేమించటం ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు మాత్రమే శత్రువులను ప్రేమించగలరు. అట విని వదిలేసే వాళ్ళు శత్రువులను ప్రేమించలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువులను ప్రేమించండి. క్లియర్గా దేవుని వాక్యం సెలవిస్తుంది. హింసిస్తున్న వారి కొరకు ప్రార్థించండి. హింసిస్తున్న వారి కొరకు ఊరు ప్రార్థన చేయగలరు? ఎవరి వల్ల కాదు. మనం హింసిస్తున్న వారి కొరకు ఎందుకు మనం ప్రార్థన చేస్తాం? చెయ్యం. అలా చేసే ఆలోచన కూడా మనకు రాదు. కానీ నిజంగా యేసుక్రీస్తు ఫాలోవర్స్, యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరించారో, నిజంగా అంగీకరించిన వాడు శత్రువులను ప్రేమించగలరు, హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయగలరు. ఎందుకంటే వాళ్ళ రోల్ మోడల్ యేసుక్రీస్తు. వాళ్ళు నమ్మే నిజంగా యేసుక్రీస్తు తన కొరకు వచ్చాడని, తన కొరకు చనిపోయాడని, తన కొరకు తిరిగి లేచాడని నమ్మిన వ్యక్తులు మాత్రమే శత్రువులను ప్రేమించగలరు, హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయగలరు. అలాంటి వారు మాత్రమే చేయగలరు. వాళ్ళు ఎవరంటే వారిలో యేసుక్రీస్తు ఉండి ఉంటాడు. యేసుక్రీస్తు లేకుండా ఈ భూమి మీద ఏ వ్యక్తులు అలా నడుచుకోలేరు. శత్రువుని మనం ప్రేమించాలి అంటే వాక్యం విని గ్రహించుకొని నేర్చుకోవాలి. వెంటనే శత్రువులను ప్రేమించడం మనకు చేత కాదు. నేర్చుకోవాలి. శత్రువులను ప్రేమించడం నేర్చుకోవాలి. కొన్నిసార్లు పొరపాటు చేయొచ్చు, ఫైనల్ గా మనం నేర్చుకుంటాం. హింసించిన వారి కొరకు ప్రార్థన చేయము, కానీ వాక్యము చదువుతున్నప్పుడు మనం నేర్చుకుంటా ఉంటాం. నేర్చుకుంటున్న సమయాల్లో వాక్యం మనం గర్దిస్తూ ఉంటుంది కనుక మనం హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయగలం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం ఇలా వాక్యము చదివి మనం నేర్చుకున్నప్పుడు హింసిస్తున్న వారి కొరకు మనము ప్రార్థన చేయగలం. అంటే వాక్యం విని ముందు నేర్చుకోవాలి. వాక్యం నేర్చుకుంటే ఇవన్నీ చేయగలం. వాక్యం నేర్చుకోకుండా చేయలేం. వాక్యం హృదయంలో లేకుండా ఇవి చేయలేం. కొంతమంది చేయాలనుకుంటుంటారు కానీ పాపం చేయలేరు. ఎందుకు చేయలేరంటే వాక్యం విని నేర్చుకోవట్లా, వాక్యం విని వదిలేస్తున్నారు. వాక్యం విని నేర్చుకుంటే మనం అలా చేయగలం. సో ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా యేసుక్రీస్తు వారు ఏమేమి చెప్పాడో మనము కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు. యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యంలో కొనిపోబడిన 40 దినములు ఉపవాసం ఉండి
ప్రార్థించాడు, ఇవన్నీ మనకి తెలుసు. సరే, ప్రార్థించాడు, ఏమని ప్రార్థించాడు, ఎలా ప్రార్థించాడు, 40 days ఎట్ట ప్రార్థించాడు, 40 days ఏమని ప్రార్థించి ఉంటాడు, మనము దాన్ని గ్రహించుకోవాలి. అది యేసుక్రీస్తు ఉద్దేశాలు అంటే, ఎందుకు యేసుక్రీస్తు ప్రార్థనకి వెళ్ళాడు, దేనికి యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు, ఇవన్నీ చదివి విని నేర్చుకోవాలి. బాగా క్షుణ్ణంగా చదువుకోవాలి. యేసుక్రీస్తు ఉపవాస ప్రార్థన అయిన వెంటనే దుష్టుడు యేసుక్రీస్తు మీదకి వచ్చినట్లు మనం గమనించవచ్చు. అక్కడ దుష్టుణ్ణి జయించాడు మొట్టమొదటిగా. ఆ తర్వాత ఆయన పరిచర్యలో అడ్డంకులన్నీ తొలగిపోయినాయి. ఆయన ఎక్కడికి వెళ్ళినా విజయం పొందుకున్నాడు. కనుక యేసుక్రీస్తు అక్కడ ప్రార్థన ఉద్దేశమును మనం గమనిస్తే, శత్రువుని జయించడానికి ఆయన దుష్టుని జయించడానికి ప్రేయర్ చేసినట్టు, ఆయన దేవునికి లోబడి ఉండటానికి ప్రేయర్ చేసినట్లు, ఆయన జీవించినంత కాలం దేవునికి లోబడి దేవుని చిత్తం నెరవేర్చుటకు ప్రార్థించాడని మనం నాకు తెలిసినంత వరకు గ్రహించుకొని చెప్తున్నాను. అంటే ఆయన ప్రార్థనలో ఉన్న ఉద్దేశాలు మనం తెలుసుకున్నట్లయితే, మనం నేర్చుకున్నట్లయితే, మనం కూడా ఆయన వలె ప్రార్థన చేయగలం. యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటంటే ఫైనల్ దేవుని ఉద్దేశమే యేసుక్రీస్తు ఉద్దేశం. మన ఉద్దేశాలు వేరుగా ఉంటాయి, దేవుని ఉద్దేశాలు వేరుకుంటాయి మన ప్రార్థనలో. కానీ మన ప్రార్థనలు కూడా దేవుని ఉద్దేశాలు ఏమైతే ఉన్నవో అవి మన ఉద్దేశాలుగా మార్చబడాలి. దేవుని చిత్తం ఏదైతే ఉందో ఆయన చిత్త ప్రకారం ప్రార్థనలు అయి ఉండాలి. మన ఇష్టానుసారమైన ప్రార్థనలు కాదండి, దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు చేయాలి. దేవుని ఉద్దేశ ప్రకారమైన ప్రార్థనలు చేయాలి. అలా ఎప్పుడు చేయగలమంటే వాక్యం నేర్చుకుంటే వస్తుంది. మన ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తుంటే, ఎలా పెడితే అలా ప్రార్థన చేస్తుంటాం. దేని కొరకు ప్రార్థన చేస్తుంటాం, ఎందుకు కొరకు ప్రార్థన చేస్తుంటాం, ఆ ప్రార్థన వెనక భావం ఏంటో కూడా, అసలు యేసుక్రీస్తు ఎందుకు ప్రార్థన చేయమన్నాడని కూడా తెలియకుండా ప్రార్థించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రార్థించేవాళ్ళు దేని కొరకు ప్రార్థన చేయాలి? దేవుని రాజ్యం కొరకు అనేక మంది సిద్ధపరచబడాలి. దేవుడు రాకడ కొరకు ప్రపంచమంతా మారు మనసు పొందాలి. దేవుని చిత్తము నీ పట్ల నెరవేర్చబడాలి. దేవుని ఉద్దేశాలు నీ పట్ల నెరవేర్చబడాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, అది గుర్తించవచ్చు. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడి చిత్తానుసారమైన ప్రార్థన నీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఇవన్నీ చదివితే, వింటే, గ్రహించుకుంటే నేర్చుకోగలం. చదివి విని గ్రహించుకోకపోతే మనం నేర్చుకోలేము. చదివి వదిలేస్తే ఎప్పటికి నేర్చుకోలేము. అది జరగని పని. మనం చదువుకోవాలి, మనమే చదవాలి, మనమే గ్రహించుకోవాలి, మనమే అర్థం చేసుకొని నేర్చుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. కొన్నిసార్లు క్రికెట్ ఆడే పిల్లలు 2-3 సంవత్సరాలకి సరిగా ఆడటం వస్తుంది. కొంతమంది వంట చేసే వాళ్ళకి అంటేనే వంట రాదండి, నేర్చుకుంటా ఉంటారు. నేర్చుకుంటా ఉంటే ఫైనల్ బాగా చేయగలరు. సో ఏదైనా నేర్చుకుంటేనే వస్తుంది. కనుక వాక్యం చదివి నేర్చుకోవటం ప్రయత్నించండి, చదివి విడిచిపెట్టరు. అందుకని ఇజ్రాయేలీలను పోగు చేసి వాక్యం నేర్చుకోండి అని చెప్తున్నాడు మోషే. అలాగనే యేసుక్రీస్తు వారు ఇంకా ఏం చెప్పాడు? ఒక్క మాటలో చెప్పేశాడు, దీనులు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ విషయములో దీనులైన వారంటే అసలు ఆత్మ విషయంలో దీనులుగా ఎలా ఉండాలి? చదివి వదిలిపెడితే వచ్చేసిందా? నేర్చుకోవాలి. ఆత్మ విషయంలో దీనులుగా ఉండటం నేర్చుకోవాలి. అలా ఉంటేనే, నేర్చుకుంటేనే మనం ఆత్మ విషయంలో దీనిలో ఉండి నడవగలం, అలా నేర్చుకోగలం. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులుగా జీవించడం నేర్చుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి నిమిత్తం ఆకలి దప్పులు ఎవరు కలిగి ఉంటారు? ఎప్పుడెప్పుడు ఆకలి తీర్చుకుందామని ఉంటారు. అయితే కానీ ఇది వెంటనే రాదు, నేర్చుకోవాలి. ఆకలి దప్పులు కలిగి ఉండటం, దేవుని యొక్క ఉద్దేశాల్లో బ్రతకాలని, దేవుని యొక్క ఉద్దేశాల్లో జీవించాలని మనకు ఉంటుంది. కొన్నిసార్లు పడిపోతాం, కానీ నిలబడాలి. ఒకసారి నీతి తప్పినా రెండోసారి నీతిమంతుడిగా నిలబడటానికి నువ్వు ముందుకు వెళ్ళాలి. నీతిమంతుడిగా ఉండటం నేర్చుకోవాలి, నీతిమంతుడిగా జీవించడం నేర్చుకోవాలి. వెంటనే నీతిమంతులు అవ్వండి. బ్యాప్టిజం తీసుకోగానే నీతిమంతులు అవ్వు. నీతిమంతుడు ఎప్పుడు అవుతావు? నువ్వు యేసుక్రీస్తును అనుసరించి నడుస్తున్నప్పుడు నీతిమంతుడు అవుతావు. నువ్వు నిజమైన బాప్తిసం తీసుకుంటే నువ్వు నీతిమంతుడిగా అవుతావు.
అక్కడ చిన్న పాయింట్ కూడా ఉంది. యేసుక్రీస్తు అన్నాడుగా, బాప్తీసం తీసుకుంటే నీతిమంతులు అవుతారని. నువ్వు నిజంగా క్రీస్తు రక్తంలో కడగబడితే అది నీకు తెలుసు, నువ్వు నీతిమంతుడిగా నడుస్తావు అంట. ఏదో ఉత్తి బాప్తీసాలు తీసుకొని నేను నీతిమంతుడిని అనుకుంటే సరిపోదు, నీతిమంతుడిగా నడవాలి. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయ శుద్ధిగా ఉండటం నేర్చుకోవాలి. ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయం శుద్ధిగా ఉంటే దేవుని చూస్తామని దేవుడే చెప్పాడు, యేసుక్రీస్తే చెప్పాడు. మనం ఎందుకు ఆ దేవుని చూడలేకపోయామంటే మన హృదయం శుద్ధిగా లేదు. చాలా మంది మేము దేవుని చూసామనంటే, అరే దేవుడు ఊరికి కనపడ్డాడు, ఎంతవరకు మోసే చూడలేదు, దేవుని చూస్తే చచ్చిపోతారంట, ఆయన ఏదో దేవుని చూశాడంట, ఈయన దేవుని చూశాడంట, ముసలమ్మ ముచ్చట్లు ఇవి చెప్పుకుంటా, ఇళ్ళమ్మడు కూర్చొని అవి చెప్పుకుంటా కొంతమంది అలా ఇలా మాట్లాడుతూ ఉంటారు. వాక్యం అబద్ధం చెప్పింది. హృదయం శుద్ధి గల దేవుని చూస్తారంటే అంటే వాక్యం హృదయం శుద్ధి కలిగిన వాళ్ళు దేవుని చూస్తారు అని చెప్పాడు దేవుడు. నేను దేవుని చూశానని నేను చెప్పాను అనుకోండి, ఎవరు నమ్మరు. ఎట్లా చూస్తాను దేవుణ్ణి? కాదండి, హృదయం శుద్ధిగా ఉంటే దేవుని చూస్తాం అంతే. వాక్యం చెప్పింది విని నేర్చుకుంటే నువ్వు దేవుని చూడగలవు. నీ హృదయం శుద్ధిగా ఉంటే కల్మషం, కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, పగలు, ప్రతీకాలు, పరమ దరిద్రం చెత్త తీసేసి ఇల్లు ఉడ్చుకున్నట్లు హృదయం శుభ్రంగా ఊడ్చుకొని నువ్వు ప్రార్థిస్తే దేవుని చూడగలుగుతావు. ఎవరైతే సమాధానంగా జీవిస్తారో వాళ్ళు దేవుని కుమారులు అనబడతారంట. అంటే ప్రతి విషయంలో దేవుడు సమాధాన పడమంటున్నాడు. సమాధాన పడ్డ వాళ్ళు దేవుని కుమారులు, సమాధాన పడ్డ వాళ్ళు దేవుని కుమారులు అవుతారంట. మనం దేవుని కుమారులుగా ఉండాలంటే సమాధాన పడాలి. సమాధాన పడటం అంటే వెంటనే రాదు, వెంటనే చేయలేము. ఖచ్చితం వాక్యం చదివి వాక్యం విని సమాధాన పడటం నేర్చుకోవాలి. ప్రభువా, నేను సమాధాన పడాలి అనుకుంటున్నాను, నాకు సహాయం చేయి. సమాధాన పడటం నేర్చుకోవాలి. నేను సమాధాన పడటం నేను నేర్చుకోవాలి, నాకు సమాధాన పడటం నేర్పించు అని సమాధాన పడే విషయంలో నేర్చుకోవాలి. కొన్నిసార్లు కోపాలు పగలు వస్తాయి, ప్రతీకారాలు వస్తాయి, గొడవలు వస్తాయి, ఇబ్బంది జరిగింది. కానీ సమాధాన పడటం మనము నేర్చుకోవాలి. నేర్చుకునే టైం పట్టొచ్చు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధాన పడటం మనం నేర్చుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. నేను కొన్ని విషయాలే అవుట్లైన్స్ మరి పైన చెప్తున్నాను, కొన్ని విషయాలు మీరు తీసుకోగలరని ఆశపడుతున్నాను. 15 మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. మనుషుల సత్క్రియలు, మనం చేసే సత్క్రియల ద్వారా దేవుడు మహిమపరచబడాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మన సత్క్రియల ద్వారా మనల్ని ప్రజలు మహిమపరచాలని కోరుకుంటున్నాం. ఇది రైట్ వే కాదండి. చాలా మంది వాళ్ళు చేసే సహాయాల ద్వారానో, వాళ్ళు ఇచ్చే వాటి ద్వారానో, వారు చేసే పనుల ద్వారానో వాళ్ళేదో గొప్పవాళ్ళని జనాలు పొగడాలనుకుంటుంటారు. కానీ మనం చేసే ప్రతిక్రియలు దేవునికి మహిమకరంగా ఉండేటట్టు చూసుకోవాలి. మన సత్క్రియలు దేవుని నామానికి మహిమకరంగా ఉండాలి. అప్పుడు దేవుడు ఇంకా మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక మంచి ప్రవర్తన, మంచి సత్క్రియలు కలిగి మనము నడుచుకున్నట నేర్చుకోవాలి. చదివిన వెంటనే రాదండి, నేర్చుకుంటే వస్తుంది. నేర్చుకోకుండా ఏది రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేర్చుకోకుండా మనకి ఏది రాదని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. సో 5:22 కూడా సహోదరుని ప్రేమించాలని ఉంది. సహోదరుని ప్రేమించడం చాలా కష్టం. చిన్న విషయాలకి గొడవలు, చాలా తలనొప్పి వ్యవహారంగా మారిపోయింది సహోదరుల మధ్య. ప్రతి దానికి గొడవలు, ప్రతి దానికి తగాదాలు, ప్రతి దానికి సమాధానం లేని పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ యేసు ప్రభువారు ఏమన్నాడంటే, సహోదరుని వ్యర్థుడు అనకూడదు, సహోదరుడి మీద కోపపడకూడదు, సహోదరుని ద్రోహి అనకూడదు. ఇన్ని మాటలు చెప్పారు. సహజంగా మనము సహోదరుడి మీద పోట్లాడుతుంటాం, సహోదరుల మీద గొడవలు పడుతూ ఉంటాం, సహోదరులతో పలకం, చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కానీ వెంటనే కావు అని చెప్తున్నా. నేర్చుకోవాలి ఆ విషయం. అవి నేర్చుకోవాలి. నేర్చుకుంటే వచ్చేయి. కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి, సమాధాన పడుతూ ఉండాలి, కనికరం చూపుతూ ఉండాలి. ఇలా చేస్తున్నప్పుడు మనం నేర్చుకోగలం. అంతేగాని ఒకేసారి అన్ని నేర్చుకోలేం.
సమస్య రాగానే విడిపోవటం, గొడవలు రాగానే దూరం అయిపోవటం సహజమే, వెళ్ళిపోతాం. కానీ చిన్నగా అయినా నేర్చుకోవాలి. యేసుక్రీస్తు చెప్పాడు కదా, నేను నేర్చుకోవాలి, నా సహోదరుడితో నేను సమాధానంగా ఉండాలి అని మనము నేర్చుకోవాలి. ప్రియ సహోదరుడా, సహోదరి. అలాగే మత్తయి సువార్త 5:41-42 వచనాల్లో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 41-42 వచనాల్లో, ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన యెడల వానితో 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికి, నిన్ను అడుగువానికి నీ ముఖము తప్పించుకొనవద్దు. కొన్నిసార్లు మనం ఎవరైనా లిఫ్ట్ అడిగినప్పుడు కొన్నిసార్లు ఇవ్వం, వెళ్ళిపోతాం. ఏదో పరధ్యానంలో ఉండి ఏదో ఆలోచించుకుంటూ కొంతమంది చూసి చక్కగా పరాగపడతా వెళ్ళిపోతా ఉంటాం. కానీ యేసుక్రీస్తు ఇక్కడ ఏం చెప్తున్నాడు? 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళండి అంటున్నాడు. ఎవరు చేస్తున్నారు ఆ పని? ఎవరు సహాయం చేస్తున్నారు? ఎవరు అలా చేస్తున్నారు? ఎందుకు చేయట్లేదంటే ఈ వాక్యంలో ఉన్న భావం సరిగా గ్రహించుకోవట్లేదు. వాక్యం విన్నా కానీ నేర్చుకోక, వాక్యం విని నేర్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా 1 కిలోమీటర్ రమ్మంటే 2 కిలోమీటర్స్ గ్యారెంటీగా వెళ్తారు. ఎప్పుడంటే వాక్యం విని నేర్చుకుంటే. సో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 1వ వచనం, మనుషులకు కనబడవలని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడండి. ఏదైనా మనం మంచి పని చేసేటప్పుడు, నీతి కార్యములు చేసేటప్పుడు మనుషులకు కనబడకూడదు. కానీ మనుషులకు కనబడాలి నేను చేసే నీతి కార్యాలు అని ఇప్పుడు అందరూ అలా చేస్తున్నారు. చూడండి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు. నీతి కార్యాలు చేసినా నువ్వు మనుషులకు కనబడేటట్టు చేస్తున్నావు కాబట్టి నీకు ఫలితం రాదు. డిసైడ్ చేసి చెప్పాడు యేసుక్రీస్తు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములోను వీధులలోను చేయలాగన నీ ముందర బోధ ఊదింపవద్దు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెబుతున్నా. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యంగా ఉండు నిమిత్తమో నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలెను. అట్లయితే రాశి ముందు చూచుని నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇదండి వాక్యం. ఈ వాక్యంలో చాలా మంది పొరపాట్లు చేస్తున్నారు. 10 రూపాయలు ఇచ్చి చాలా గొప్పగా చెప్తున్నారు. సంఘాల్లో గొప్పగా ఇచ్చి మేము ఇది మాది ఇది అని పెద్దగా వాళ్ళని పొగిడే విధంగా చేసుకుంటున్నారు. అట్టయితే ఫలితం ఉండదండి. తెలియక చేశారు. వాక్యము చెప్తున్నాడు, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యంగా ఉండాలి. నీ ధర్మము రహస్యంగా ఉన్నప్పుడు ప్రతిఫలం వస్తుంది. ఇక్కడ ఏమన్నాడంటే 6:1 మనుషులకు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడి, లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద ప్రతిఫలం రాదు. దేవుడికి మాత్రమే కనబడేటట్టు చేయాలి. మనుషులకు కనబడేటట్టు నీతి కార్యాలు చేయకూడదు. మనుషులకు కనబడేటట్టు నీతి కార్యాలు చేయకూడదు. దేవుడికి మాత్రమే కనబడాలి. దేవుడు మాత్రమే చూడాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, బహుగా ఆశీర్వదిస్తాడు. నువ్వు చేసే కార్యాల వల్ల దేవుడికి మహిమ వచ్చినప్పుడు దేవుడు ఇంకా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఫోటోలు పెట్టి నేను అది చేశా, నేను ఇది చేశా, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చాలా గొప్ప పరిచయాలు చేస్తున్నాం. మేము వాళ్ళకి ఇది పంచాం, మేము వాళ్ళకి ఇది ఇచ్చాం, మేమది అని పెద్దగా చెప్పుకుంటా ఉంటారు. అదంతా దేవుడు మీకు ఇచ్చిందే. ఆయన మహిమను మీరు తీసుకుంటున్నారు. ఆయన ఘనతను మీరు తీసుకుంటున్నారు. ఆయన నామమును మీరు చేసింది ఆయనకి మహిమ రావటానికి మాత్రము చెయ్యండి. ఆయనకి ఘనత రావటానికి మాత్రము చెయ్యండి. అప్పుడు ప్రతిఫలం వస్తుంది. అప్పుడు దీవించబడతారు. నీవు చేసే నీతి కార్యాలు దేవుడికి మహిమకరంగా ఉండాలి. దేవుని నామమునకు ఘనతకరంగా ఉండాలి. దేవుడు ఆ ప్రాంతములో మహిమపరచబడాలి. దేవుడు ఆ ప్రాంతములో ఘనపరచబడాలి. దేవుడు ఆ ప్రాంతంలో కీర్తించబడాలి. అది ఎవరి ద్వారా అంటే నీ ద్వారానే. దేవుడు ఇచ్చే స్థాయి నీకెందుకు ఇచ్చాడు అంటే నువ్వు ఆయన బిడ్డవు కనుక ఆయన మహిమను మీరెప్పుడు తీసుకోవద్దండి. తెలియక చేస్తుంటాం. ఇప్పుడైతే నేర్చుకుందాం. తెలియక చేసిన పొరపాటుని దేవుడు క్షమిస్తాడు.
నేర్చుకుందాం. ఇలా చెయ్యాలి, మూడో కంటికి తెలియకూడదు. సో నేను చేసే ధర్మ కార్యాలు మూడో కంటికి తెలియకూడదు. అది నా దేవుడికి నాకు మధ్య మాత్రమే ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది వాక్యం. నేను చెప్తుంది వాక్యం, నా సొంత మాటలు కాదు. నేనేదో లేనిపోంది చెప్పట్లేదు. పెద్ద పెద్ద దైవ సేవకులు కూడా కరోనా సమయాల్లో పెద్ద పెద్ద ఫోటోలు వేసి ఫేస్బుక్లో యూట్యూబ్లో పెట్టేసి మేము దానకర్లు, మేము ఇది చేస్తున్నాం, మేము అది చేస్తున్నాం అని పెద్ద పెద్దగా పగడ్బాలు పొగులుతూ పడుతూ మరి పెట్టినట్టు మనం గమనించవచ్చు. వారు ఏ ఉద్దేశంతో చేశారో నాకైతే తెలియదు, నేను వారిని అనట్లేదు. అక్కడ వాక్యములు అయితే అలా లేదు. మనం ధర్మకార్యములు చేసినప్పుడు మన తండ్రి అయిన దేవుడికి మాత్రమే మహిమ వచ్చేలాగా చెయ్యాలని వాక్యం సెలవిస్తుంది. సో ఒకవేళ పొరపాటు చేసిందచ్చేమో నేర్చుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేర్చుకుందాం. ఇంకా ఏం చెప్తున్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. నేను నీతో చెప్పుంది ఏమనగా ఎంత మాత్రం ఒట్టు పెట్టుకోవద్దు. అసలు ఒట్టు అనేది పెట్టుకోవద్దు. మనం సహజంగా ఒట్లు పెడతానే ఉంటాం. అంటే ఎవరు కాదంటే కాదు, అంతకు మించి నువ్వేం చేసావా అది దుష్టుడికి సంబంధించిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా సెలవిస్తుంటే ఎట్ట ఒట్టు పెడతావు? సో ఒట్టు పెట్టకుండా ఉండటానికి మనం నేర్చుకోవాలి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్న విధంగా ఉండటానికి నేర్చుకోవాలి. నేర్చుకుంటే వస్తుంది, నేర్చుకోకపోతే ఎప్పటికీ రాదు, అంతే. కనుక మనము నేర్చుకోవాలి. యేసు క్రీస్తు ఏం చెప్పాడు అన్నది ప్రతిదీ మనం నేర్చుకోవాలి. మోషే ఇజ్రాయేలీల ప్రజలను సమకూర్చుకొని కూర్చోబెట్టి నేర్చుకోండి అని చెప్తున్నాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే యేసు క్రీస్తు అనేక విషయాలు మనకు చెప్పాడు. ఈ విషయాలన్నీ మనం నేర్చుకుందాం, ప్రతిరోజు నేర్చుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.